నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ప్రజలకున్న సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ అన్నారు. బలిపురం మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు బుధవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఇన్ఛార్జి హన్మిరెడ్డి హాజరయ్యారు. ముందుగా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని అర్జీ రూపంలో స్వీకరించి చిన్న చిన్న సమస్యలు స్పాట్ లోనే పరిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ జగనన్న పోర్టల్లో వచ్చిన సమస్యలకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, మండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన సమస్యలకు స్పాట్ లోనే పరిష్కరిస్తున్నారన్నారు. మిగిలిన అర్జీలో ఉన్న సమస్యలు అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు గాను జగనన్నకు చెబుదామనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రంజిత్ బాషా తెలిపారు. డిజేబుల్ వెల్ఫేర్ వచ్చారమ్మా రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇస్తారు. మోటార్ వెహికల్ అంటే చూపించారు. ఎప్పుడు వస్తాయి మళ్ళీ కృష్ణా నాయక్ మీరు అది ఫైల్ తెచ్చారు కదా. పెద్దామడిపూడి పంచాయత్ సెక్రటరీ, మండల సర్వేర్ గారు, యువపిఎన్ దాటి ఉన్నాడా? మండల్ యువపిఎన్ దాటి రండి. ఏరియా ఆర్డర్ ప్లీజ్. సైన్స్ ఇది అమ్మడిపూడి ఎస్సీ కాలనీ పట్టాలండి. కొనిదన బిఆర్ఓ కొనిదన ముందు ఎవరున్నారు? బిఆర్ఓ ఇది దోమ వైదన బిఆర్ఓ ఉన్నారా? ఈ నెలలో వస్తాయి. ఈ నెలలో నెలగానే మాట్లాడి వస్తాయి. పెండింగ్ జిల్లా అంతా పెండింగ్ ఉన్నాయి. ఇంకేం మరి నువ్వేదో వెళ్ళావు
అద్దంకి నియోజకవర్గంలో ప్రజలకు ఉన్న సమస్యలు పరిష్కరించడంలో తను ముందున్నారని, రానున్న ఎన్నికల్లో అందరూ కలిసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జి పాణెం హనుమిరెడ్డి అన్నారు. సంతమాగులూరు మండలం చౌటపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి పల్లెపల్లెకు హనుమిరెడ్డి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హనుమిరెడ్డి హాజరయ్యారు. ముందుగా చౌటపాలెం గ్రామంలో హనుమిరెడ్డి ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో విచారించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో హనుమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, తన మీద నమ్మకంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రి నియమించారని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని, నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నా వారి దృష్టికి తీసుకొని వస్తే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తారని హనుమిరెడ్డి చెప్పారు. నాకు కాల్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలందరూ కూడా కొన్ని పనులు చేసి ఆ సమస్యని సొల్యూషన్ చూపిస్తాను. అదేవిధంగా మనం ఎలక్షన్స్ దగ్గరలో పడ్డాం కాబట్టి మీరందరూ కూడా, మనమందరం కూడా, మీరే కాదు మేము కూడా ఇక్కడ కూర్చున్నందరం కానీ మీరందరూ కానీ ఒక సైనికుల్లాగా పనిచేస్తే కానీ ఇక్కడ అద్దంకిలో మనం గెలవాలంటే సైనికులకు పనిచేయాలి. అది చేయాలంటే నేను ఖచ్చితంగా సహకరిస్తాను. మీరందరూ కూడా సహకరించినట్టయితే ఇక్కడ భారీ మెజార్టీతో మనం అద్దంకి నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందారని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు నేటికి రాలేదని ఏపీ ఎన్జీఓ అద్దంకి తాలూకా అధ్యక్షులు కిరణ్ కుమార్ అన్నారు. ఏపీ జేఏసీ పిలుపు మేరకు అద్దంకి పట్టణంలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసనలు తెలియజేశారు. ఉద్యోగులు చేసే పోరాటాలకు అందరూ కలిసి రావాలని జేఏసీ నేతలు వివరించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఉద్యోగస్తులకు అనేక హామీలు ఇచ్చారని, అవి అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలు రాలేదని, అధికారంలోనికి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి 4.5 సంవత్సరాలవుతున్నా నేటికి రద్దు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, 12th PRC IR విడుదల చేయలేదని కిరణ్ మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించారని, అందులో భాగంగా నల్ల రంగు బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం జరిగిందని, 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వివిధ రూపాలలో ఆందోళనలు జరుగుతాయన్నారు.
అద్దంకి తాలూకాలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరూ కూడా ఉద్యమాభినందనలు. మరి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు నుంచి మరి అద్దంకి తాలూకా యూనిట్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుండి అన్ని కార్యాలయాలు తిరిగి నల్ల బ్యాడ్జీలు ఇస్తూ ఆ ఉద్యోగులందరినీ కూడా నిరసన తెలపమని తెలిపి ఉన్నాం. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మన కార్యాచరణలో భాగంగా 15వ తారీఖు 16వ తారీఖు 2 రోజులు కూడా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. అదేవిధంగా 17వ తారీఖున తాలూకాలో జరిగేటువంటి ధర్నా కార్యక్రమాన్ని ఉవ్వెత్తున కూడా అద్దంకి తాలూకాలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సోదరులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. 17వ తేదీ ఉదయం 10 గంటలకు స్థానిక అద్దంకి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం ఉంటుంది. మరి ఆ తర్వాత 20వ తేదీన జిల్లా స్థాయిలో జరిగే ధర్నా కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా విరివిగా పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం, మన సమస్యల కోసం పోరాటం చేస్తూ పైనటువంటి రాష్ట్ర నాయకత్వానికి బలమైనటువంటి సపోర్ట్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉద్యోగులుగా కింది స్థాయిలో మనకు ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జిందాబాద్ ఏపీ జేఏసీ, జిందాబాద్ ఏపీ జేఏసీ, జిందాబాద్ ఏపీ జేఏసీ. అద్దంకి మండల పరిధిలో ఉన్నటువంటి తాలూకా యూనిట్కి సంబంధించిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ ముందుగా నమస్కారాలు. ఏదైతే మరి స్టేటు జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించిన మేరకు ఈ రోజు నుంచి మేము నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము. మాకు రావాల్సినటువంటి బకాయిల గురించి కానీ, రాబోయే పిఆర్సీ గురించి కానీ, వీటన్నిటి కోసం ఎవరికోళ్ళు విడివిడిగా ఉంటే చేసేది లేక అందరం కలిసి ఒకే మాట మీద మనం నిలబడి రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మనం ప్రతి విషయంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ప్రయత్నం అయితే చేయాలి మనం. ఈరోజు నుంచి 20వ తారీఖు వరకు డైలీ సార్ ఉదయం 10 గంటల నుంచి 5 గంటలకు నల్ల బ్యాడ్జీ డ్యూటీ పెట్టాం కదా. 20వ తేదీ వరకు ఇంకా మన స్టాఫ్ ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు మనకి ఏవైతే రాయితీలు 20వ తేదీ వరకు డైలీలో 20వ తేదీ వరకు డైలీ ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు నల్ల బ్యాడ్జీలతో మనం డ్యూటీకి అటెండ్ అవుతాం. ఎన్జిఓస్ అసోసియేషన్, ఎన్జిఓస్ అసోసియేషన్ లేడీస్ కూడా ఇప్పుడు మాట్లాడుతాం. ఎన్జిఓ అసోసియేషన్కి వచ్చింది నామినిక్లేచర్ చేంజ్ అయింది. ఎన్జిఓ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ కాస్త నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్గా గెస్టెడ్ కూడా దీని కిందకి వచ్చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా మన స్టేట్లో ఉన్నటువంటి కలెక్టర్స్ తగ్గితే ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఎందుకంటే మనం కోఆపరేట్ చేసుకోకపోతే కష్టం వస్తుంది. రాజులు అనుకోకుండా మనమే 10 మంది బయటికి రాలేకపోతే వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు. మనకేమో ఆల్రెడీ సీఎం గారు అసలు నమ్మట్లేదు. ఉద్యోగులు బయటకు వస్తే మనలో ఉన్నటువంటి బాధ ఏంటని దానికి తెలియపరచాలంటే వేతన మరో బీఆర్టీఎస్ ఉద్యమం జరగాల్సిందే. దానిలో భాగంగా 27వ తారీఖు కూడా చెరువు విజయవాడ కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి అందరూ కోఆపరేట్ చేయాలి. రిప్రజెంటేషన్ అద్దంకి తారీఖు పక్షం కంపల్సరీగా 20వ తేదీ వరకు మాత్రం నల్ల బ్యాడ్జీ డ్యూటీకి అటెండ్ కాదు. ఈ భాగం నిరసన వాళ్ళకి తెలియపరచాలి. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో పాల కేంద్రాలపై మంగళవారం రాత్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆహార భద్రతా అధికారులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన మల్లిరెడ్డి శామ్యూల్ రెడ్డి పాల కేంద్రాన్ని తనిఖీ నిర్వహించగా సేకరించిన పాలలో కల్తీ జరిగినట్లు నిర్ధారించి పాల కేంద్రం నుండి డైరీకి వెళుతున్న 9 పాల క్యాన్లోని 320 లీటర్ల పాలను నిలుపుదల చేసి శాంపిల్స్ సేకరించారు. అనుమానంతో శామ్యూల్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి తనిఖీ చేయగా కల్తీ చేసే సామాగ్రి అయిన ఎలక్ట్రికల్ మిషన్, సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్, SNF పౌడర్ స్వాధీనపరుచుకుని మందా శంకర్ అతని అనుచరులపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ సిఐ శ్రీహరి తెలిపారు.
సేకరించిన 5 కిలోల SNF పౌడర్ను, ఆయిల్ ప్యాకెట్లను సీజ్ చేశారు. శాంపిల్స్ ను హైదరాబాద్ మిల్క్ టెస్టింగ్ కార్యాలయానికి పంపించి వాటి రిపోర్టుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రణీత్ కుమార్ తెలిపారు. నియోజకవర్గంలో కల్తీ పాలు తయారు చేసే ప్రదేశాలు ఉంటే వారికి సమాచారం ఇవ్వాలని ప్రణీత్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పుడు ఓన్లీ ఆయిల్తో నీళ్ళు పోస్తుంది దీంట్లో ఫస్ట్ మామూలుగా ఈ క్యాన్లో ఆయిల్తో పాటు మిషన్ పెట్టేస్తాం అంతే. పాలు ఎందుకు ఉంటాయి మళ్ళీ? ఓకే, ఎన్ని పాలు తెస్తావు? 13 లీటర్ ఆయిల్, 13 లీటర్ ఆయిల్ తెచ్చి 1 లీటర్ నూనె కలుపుతావు. దీన్ని ఏమంటారు? బ్లెండర్. బ్లెండర్ అంటారా? చూపించు. ఈ పిండి కలుపు. పిండి సరిపోకపోతే, పాలు సరిపోకపోతే కలుపుతావు. చెప్పు, ఎందుకు పిండి ఎందుకు చేస్తావు? ఏం చేస్తావు? లేకపోతే పిండి కలుపు. అవసరం అంటే ఏం అవసరం వచ్చినప్పుడు? ఫ్యాట్లు ఉంటాయి కదా, ఫ్యాట్కి తగ్గట్టు SNF కూడా ఉండాలి. SNF అనే ఫ్యాట్ లేకపోతే కలుపుతావా? అది అవసరమైతేనే కొంచెం తీసుకెళ్తా, లేకపోతే దాని పని లేదు. ఓన్లీ ఇది ఆయిలే. ఆయిల్ వచ్చి పాలలో కలుపుకొని మిక్స్ చేసుకొని చెప్పు. నువ్వు గట్టిగా క్లియర్గా ఏం చేస్తావు చెప్పు. తీసుకెళ్ళి పాలలో నేను ఎట్లా చేసావు? 13 లీటర్ ఆయిల్, పాలు 1 లీటర్ ఆయిల్, 6 లీటర్ ఆయిల్, 13 లీటర్లు 5 లీటర్ ఆయిల్ కలుపుతావు. తర్వాత తీసుకెళ్ళి ఇక్కడ మిక్స్ చేసి అక్కడ పాలలో. ఈ క్యాన్ అంతా ఎన్ని క్యాన్లు కలుపుతావు? ఇది 10 క్యాన్లు. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఆయిల్తో నీళ్ళు పోస్తుంది దీంట్లో ఫస్ట్ మామూలుగా ఈ క్యాన్లో ఆయిల్తో పాటు మిషన్ పెట్టేస్తాం అంతే. పాలు ఎందుకు ఉంటాయి మళ్ళీ? ఓకే, ఎన్ని పాలు తెస్తావు? 13 లీటర్ ఆయిల్, 13 లీటర్ ఆయిల్ తెచ్చి 1 లీటర్ నూనె కలుపుతావు. దీన్ని ఏమంటారు? బ్లెండర్. బ్లెండర్ అంటారా? చూపించు. ఈ పిండి కలుపు. పిండి సరిపోకపోతే, పాలు సరిపోకపోతే కలుపుతావు. చెప్పు, ఎందుకు పిండి ఎందుకు చేస్తావు? ఏం చేస్తావు? లేకపోతే పిండి కలుపు. అవసరం అంటే ఏం అవసరం వచ్చినప్పుడు? ఫ్యాట్లు ఉంటాయి కదా, ఫ్యాట్కి తగ్గట్టు SNF కూడా ఉండాలి. SNF అనే ఫ్యాట్ లేకపోతే కలుపుతావా? అది అవసరమైతేనే కొంచెం తీసుకెళ్తా, లేకపోతే దాని పని లేదు. ఓన్లీ ఇది ఆయిలే. ఆయిల్ వచ్చి పాలలో కలుపుకొని మిక్స్ చేసుకొని చెప్పు. నువ్వు గట్టిగా క్లియర్గా ఏం చేస్తావు చెప్పు. తీసుకెళ్ళి పాలలో. నేను ఎట్లా చేసావు? 13 లీటర్ ఆయిల్, పాలు 1 లీటర్ ఆయిల్, 6 లీటర్ ఆయిల్, 13 లీటర్లు 5 లీటర్ ఆయిల్ కలుపుతావు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ ఆవరణంలో ప్రభుత్వ మాజీ సలహాదారుడు, మాజీ కలెక్టర్ విజయ్ కుమార్ ఏర్పాటు చేసిన అధిక జన మహాసంకల్ప సభ ఏర్పాటు చేయగా అద్దెంకి నియోజకవర్గం నుంచి ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో దాదాపు 20 కార్లలో సుమారు 200 మంది తరలి వెళ్లారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జ్యోతి రమేష్, బుజ్జి తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో గ్రామాలలో ఎక్కడా ఎటువంటి అలజడులు సృష్టించకుండా ఉండాలని రేణింగవరం ఎస్ఐ తిరుపతిరావు అన్నారు.
పంగులూరు మండలంలో బుధవారం రేణింగవరం ఎస్ఐ తిరుపతిరావు పర్యటించి పోలింగ్ బూత్లను పరిశీలించి అనంతరం గ్రామాలలో ఉన్న ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సూచనలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా గొడవలు జరిగే అవకాశం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ తిరుపతిరావు తెలిపారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.